ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం నేత దేవినేని ఉమా ఇబ్రహీంపట్నంలో గల ఫెర్రీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, జూపూడి, కిలేశపురం, మూలపాడు ప్రాంతాలను పర్యటించిన దేవినేని ఉమా అధికారులను అప్రమత్తం చేశారు. కాగా కిలేశపురం వద్ద నదిలో గల్లంతైన లైన్ మ్యాన్ కోటేష్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని వారికి తగిన సాయం చేస్తారని హామీ ఇచ్చారు. మూలపాడు, జూపూడి గ్రామాలకే కరెంట్ ఇవ్వాలి. కిలేశపురం, జూపూడి ఈ గ్రామాలకు కరెంట్ ఇవ్వాలి. ఏదైతే నందిగర్భం నుంచి వచ్చేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్రహ్మ లైన్ కట్ చేసి ఇటు నుంచి ఫిల్టర్ ఇబ్రహీంపట్నం ఫిల్టర్కి ఆ కలపాలనే ప్రయత్నంలో ప్రాణాలు తెగించి కృష్ణానదిలోకి వెళ్ళారు. మళ్ళీ ఆచూకీ ఎవరికి తెలియలేదు. కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇద్దరు పిల్లలు 9th క్లాస్ పాపలు, 9th క్లాస్ చదివే పాపల్లో 6th క్లాస్ చదివే బాబు, 6వ క్లాస్ చదివే బాబు ఇద్దరు ఉన్నారు. అటువంటి దృష్టిలో కూడా ఉంది. దృష్టిలో కూడా అలాగే దృష్టిలో తీసుకెళ్ళాలి. మీడియావాళ్ళు తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆచూకీ దొరకాలి. మనిషి అందుకని ఎత్తొచ్చు కాబట్టి కూడా వెతుకుతున్నారు. తప్పకుండా మీడియా కూడా